అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో అప్పుల బాధలు తీరిపోయి మన జీవితంలో అప్పులు అనేటివి లేకుండా చేసి మనకు విపరీతంగా ధనయోగం కలిగించే ఒక అద్భుతమైన చక్కటి పరిహారం గురించి మీతో నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక మన అందరి జీవితాల్లో ఎక్కువ శాతము ఎక్కువగా సఫర్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే అది అప్పుల బాధ. అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ అప్పులు అనేటివి సహజమే అయిపోతున్నాయి. ఎవరో ఎక్కడో కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఈ బాధ అనేది లేకుండా ఉంటుంది. మిగతా సాధారణంగా సహజంగా మనకు మధ్యతరగతి కుటుంబాల్లో అప్పులు అనేటివి తప్పనిసరి అయిపోతుంది. చాలని జీతాలతో మనకొచ్చే ఆదాయం సరిపోక అన్ని వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయి ఇక హాస్పిటల్ ఖర్చులని, ఈఎంఐలని, ఇంటి రెంటలని ఇలా అవసరాలకు మించి మనకు ఎప్పుడు ఏదో ఒకటి ప్రతి నెలలో మనం అప్పు అనేది చేస్తూనే ఉంటాం. ఇక అప్పులు తీర్చుకోలేక ఎప్పుడు తీరుతాయా అన్నట్లు దిగులు పడి మనశ్శాంతి లేకుండా కృంగి కుసించిపోతుంటాం. చాలా డిసప్పాయింట్ అయిపోతుంటాం జీవితంలో చెప్పాలంటే. అసలు మనం తిన్నా తినకపోయినా మనకు నెలకొచ్చేసరికి వడ్డీలు కట్టాలి, నెలకొచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి, ఇంటి రెంటలు కట్టాలి, తీసుకున్న అప్పులకు లోన్లు కట్టాలి. ఇలా 1,00,000 అప్పులతో మనం సతమతం అయిపోతుంటాం. జీవితంలో ఈ అప్పులు అనేటివి లేకపోతే అసలు మనం గంజి నీళ్ళు తాగి బ్రతికినా అడిగే వాళ్ళే ఉండరు అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మనశ్శాంతి అనేది లేకుండా జీవితం మొత్తం కూడా అలా గడిపేస్తూ ఉంటాం. అయితే ఈ అప్పులు లేకుండా మనం బాగుండాలి ప్రతి ఒక్కరూ అనిపిస్తుంటుంది కదా. అయితే ఈ సమస్య నుంచి బయటపడే ఒక చక్కటి అద్భుతమైన పరిహారం గురించి నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా చూసినట్లయితేనే మీకు ఈ రెమెడీ ఎలా చేసుకోవాలనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు. సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. గురువుగారి ఫోన్ నెంబరు 9666575717. మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన. అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు, ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కరిస్తారు. మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా 24 గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. మనలో కొంతమందికి అప్పు అనేది చేస్తూనే ఉండిపోతాం. ఎందుకంటే ఈ అప్పు తీర్చలేక అప్పు మీద అప్పు చేస్తూనే ఉంటాము. ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే ఉంటాము. లక్షల్లో అప్పులు అనేటివి పెరిగిపోతూనే ఉంటాయి. అయితే ఇలా ఎన్ని లక్షల అప్పున్నా సరే మీకు ఈ చిన్న రెమెడీ కనుక చేశారంటే చక్కగా క్రమక్రమంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అతి త్వరలోనే మీ జీవితంలో మంచి అద్భుతం అనేది చూసి మీకు కొత్తగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అయితే దీనికోసము ఒక గాజు పాత్ర, అంటే ఒక చిన్న గాజు పాత్రని తీసుకొని, గాజు పాత్రలో మనకు రాళ్ళుప్పు అంటారు కదా, కొంతమంది కల్లుప్పు అంటారు, కొంతమంది రాళ్ళుప్పు అంటారు. ఈ రాళ్ళుప్పుని సగాటికి తీసుకోవాలి. లేదనుకుంటే గాజు పాత్రకి 30% అంటే కాస్త వెలితిగా ఉండేటట్లు చూసుకొని తీసుకోవాలన్నమాట. గాజు పాత్ర అనుకూలంగా లేదు అనుకున్న వాళ్ళు మట్టి పాత్ర అయినా దీనికి ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ పాత్రలోకి మనం ఉప్పు తీసుకున్నాక దాంట్లోకి 5 లవంగాల్ని తీసుకోవాలి. 5 కావచ్చు, 7 కావచ్చు, ఇంకా ఎక్కువగా మనకు 9 లవంగాలు కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే ఈ తీసుకునే లవంగాలు తునిగిపోకుండా విరిగిపోకుండా ఉండాలి. రెక్కలు కూడా వాటికి ఆ మొగ్గకున్న రెక్కలు కూడా నీట్గా ఉండాలన్నమాట. ఒక మల్లి మొగ్గ టైప్లో నీట్గా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. అట్లా ఈ తీసుకున్న లవంగాల్ని ఆ ఉప్పు మీద పెట్టేయాలి. లేదనుకుంటే ఉప్పులోకి అట్లా గుచ్చేయాలన్నమాట. అంటే అవి పడిపోకుండా అట్లా గుచ్చి పెట్టేస్తే ఇంకా మనం కదిలిచ్చినా కదలకుండా ఉంటాయి. అయినా కూడా మనం ఊరికే కూడా దాని జోలికి పోకూడదు, కదిలిచ్చము. ఇలా పెట్టేసుకొని మీకు ఎక్కడైనా ఒక చోటు, అంటే కాళ్ళు తగలని చోటు ఏదైనా ఉంటుంది కదా, ఆ చోట్లో పెట్టుకోవాలన్నమాట.
ముఖ్యంగా చెప్పుకోవాలంటే నైరుతి మూల ఈ గాజు పాత్రని పెట్టుకోవాలి, లేదంటే ఆగ్నేయ మూలైనా పెట్టుకోవచ్చు. అయితే కాళ్ళు అనేటివి అట్లా తగలకూడదు, ఊరికే కదిలించకూడదు. ఇంకా చెప్పాలంటే ఎవరు చూడని చోట, అంటే ఎవరైనా వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు అది అట్లా పెట్టున్నావేంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇట్లా అడగడము, దాన్ని ముట్టుకోవడం చేస్తూ ఉంటారు కదా. అట్లా కాకుండా ఎవరి చూడని చోటైనా పెట్టుకోవచ్చు. లేదంటే మీకు వీలున్నట్లయితే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్లేస్ ఉంటుంది. అట్లా మీరు డబ్బులు, గోల్డ్ ఇట్లా దాచిపెట్టుకుంటారు కదా, అలాంటి ప్లేసు లాకర్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకొని మీరు ఈ రెమెడీ కనుక చేసినట్లయితే మీకు ఎంత పెద్ద లక్షల్లో అప్పు అయినా సరే క్రమక్రమంగా తీరిపోతూ ఉంటుంది. మళ్ళీ అప్పు చేసే అవకాశమే లేకుండా ఉన్న అప్పుల్ని మనము పూర్తిగా తీర్చుకునే చక్కటి రెమెడీ అనమాట ఇది. అయితే ఈ పెట్టిన ఈ ఉప్పుని మనము 15 రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి తీసి మళ్ళీ దాన్ని షింకులో పడేసేయాలన్నమాట. పడేసి నీళ్లు తిప్పేయాలి. అయితే ఇలా పెట్టిన ఉప్పు ప్రతికూల శక్తిని పీల్చుకుంటుందండి. అట్లా ప్రతికూల శక్తిని పీల్చుకున్న ఉప్పు మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా కలర్ చేంజ్ అయినప్పుడు ఈ ఉప్పుని వారానికో 15 రోజులకో 10 రోజులకో తీసేసి చక్కగా షింకులో పోసేయాలి. లేదనుకుంటే మీకు వీలుంటే ఏదైనా పారే నది నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళల్లో కలిపేసుకోవాలన్నమాట. ఇలా కనుక చేస్తూ ఉన్నారంటే మీకు అప్పులు తీరిపోవడమే కాదు, మళ్ళీ మీకు కొత్తగా అప్పు చేయాలనే అవకాశం అనేది రాదనమాట. అంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాం కదా. లక్ష్మీదేవికి ప్రత్యేకగా చెప్పుకుంటాం. అందులోనూ సముద్రంలో ఉద్భవించిన లక్ష్మీదేవికి ప్రత్యేక కాబట్టి ఉప్పుతో ఇలా చేశారంటే ధన ప్రాప్తి అనేది తప్పకుండా కలుగుతుంది. దీంతో పాటు ఇంకొక చిన్న రెమెడీ అండి. మనకు చాలా వరకు ఇళ్ళల్లో ప్రతిరోజు మనము మాఫ్ అనేది వేసుకుంటాం, అంటే ఇల్లు తుడుచుకుంటూ ఉంటాము. అయితే కొంతమంది శుక్రవారము, గురువారం ఇట్లా తుడుచుకుంటూ ఉంటారు. అయితే ఈ గురువారం తప్పించి మిగతా ఏ రోజు మీరు ఇల్లు మాఫ్ వేసుకున్నా కూడా కల్లుప్పుని, ఒక పిడికిడి కల్లుప్పుని తీసి ఆ నీళ్ళల్లో వేసేసి కలిపేసి ఇల్లు తుడుచుకుంటున్నట్లయితే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. అయితే ఇలా మనము చేస్తూ ఉండాలి. నేను ఇలా చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఒక మంచి రిజల్ట్ అనేది నేను చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇది షేర్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అనమాట. మరి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి వీడియోని కొంతమందికి షేర్ చేయండి. ఆ వారాహి అమ్మ దయ వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మని తలుచుకుంటూ ఉందాం.